పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాల ప్రభావం అక్కడక్కడ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. నేడు రేపు వానలు కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది గురువారం రాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. గురువారం ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది.